ఏంద్రా ఏంటి సంగతులు? ఏముందిరా అంతా మామూలే కదా. ఏమైందిరా? ఎందుకురా నవ్వుతుండావా? దీంట్లో న్యూస్ చూసావు? దీంట్లో ఏమైందో చెప్పు. బెంగళూరులో అంట ఒక చోట ఇద్దరు ఫ్రెండ్స్, ఒకడింట్లో మగపిల్లి ఇంకొకటింట్లో ఆడపిల్లి. ఈ పిల్లి పోయి ఆ పిల్లికి సంతానాన్ని ఇచ్చేసింది. 4 పిల్లులు పెట్టినాయి. వాడొచ్చి నీ వల్ల పిల్లులు వచ్చాయి, నేను చాకను నువ్వు చాకు అంటాడు. అట్ నాకు తెలీదు అని ఈడంటాడు. లాస్ట్ పెద్ద మనుషులు వచ్చి ఏం చేశారు, తీర్పు చేసేసి 2 పిల్లలు నీకు 2 పిల్లలు ఈడికి, మీరు చాకాలరా అని న్యాయం చేసేసారు లాస్ట్ లో. ఏ పిల్లలు కూడా ఏది ఏమైనా ఆ ఆడపిల్లి వాళ్ళదే న్యాయం రా. ఆ మగపిల్లి వల్లనే కదా ఈ ఆడపిల్లికి సంతానం కలిగింది. అదేంద్ర అట్ట మాట్లాడతావా? మగ పిల్లోడిదే న్యాయము, వాడేమన్నా చెప్పాడా పోయి పిల్లల్ని కనమనా? మళ్ళీ మాట్లాడతావు నువ్వా? నువ్వు చెప్పేదే రాంగు. ఆడపిల్లోడిదే న్యాయం. నువ్వు చెప్పేదే రాంగు, మగ పిల్లోడిదే న్యాయం. కాదు, ఆడపిల్లోడిదే న్యాయం. కాదు కాదు, మగ పిల్లోడిదే న్యాయం. బల్లెవడివే నువ్వా? ఆడపిల్లోడిదే న్యాయం. మగ పిల్లోడిదే న్యాయం. ఆడపిల్లోడిదే న్యాయం. కాదు, మగ పిల్లోడిది న్యాయం. బల్లెవడివే నువ్వా? బల్లెవడివే. ఆడపిల్లిదే న్యాయం. అసలు కుదరదు. మగ పిల్లోడిది న్యాయము. ఆడపిల్లోడిదే న్యాయం. నువ్వా? కాదు కాదు, లేదు లేదు. ఏం అసలు రమ్మని చెప్పింది ఎవరు వాడికి? మగ పిల్లలు పోయి ఆడికి పోయి ఆ పని చేయమనేది ఎవరు? బల్లెవడివే. నువ్వు ఏమన్నా చెప్పు, నేను ఒప్పుకోను. కాదు, ఒక పిల్లంటే సరే 4 పిల్లల్ని పుట్టించేస్తుంది. 4 కాదు 5 అయినా పుట్టింది. వాడు ఎందుకు రావాలి అక్కడికి? నువ్వు పుట్లో పెట్టుకో. ఈ పిల్లిని నువ్వు అసలు ఏదేదో నా మగ పిల్లి న్యాయం అంటే నువ్వు ఆడపిల్ల అంటున్నా. సెల్లు కింద పడేసి అంతా ఏంది ఈ సెల్ పోతే పోయింది. సెల్లు 50,000 రూపాయలు సెల్ పోగొట్టేసి అంతా మగ పిల్లిది న్యాయం అంటుంటే నువ్వు ఎంత ఆడపిల్ల అంటున్నా?